Good morning, students. Welcome to VKR and VNB Polytechnic Polyset online classes. Today, we're discussing about the structure of atom, class 2. Before classes, we're discussing about the structure of atom, just like what is atom, what is fundamental particles, atomic number, mass number, Bohr's atomic theory, J.J. Thomson model, Sommerfeld model we discussing in previous classes. Now we go to Sommerfeld model. According to Sommerfeld proposed elliptical orbit instead of circular orbits to explain the fine structure of spectral lines. సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే మనకి దీర్ఘవృత్తాకార కక్షల్ని ప్రవేశపెట్టాడనమాట. వాటి యొక్క సూక్ష్మ వర్ణపటాల గురించి చెప్పగలిగాడు. డ్యూ టు ఎలిప్టికల్ ఆర్బిట్ హీ ప్రపోజ్డ్ ఎజిముతల్ క్వాంటమ్ నంబర్ లేదా యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ని ప్రపోజ్ చేశాడనమాట. సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఎజిముతల క్వాంటమ్ సంఖ్యని ప్రవేశపెట్టాడు. దీనికే మరొక పేరేంటి అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ని ప్రపోజ్ చేశాడనమాట. ఈ సోమర్ఫీల్డ్ తర్వాత క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ గురించి చెప్పుకుంటాము. ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఎర్విన్ ష్రోడింజర్. ఈయన ఏం చెప్పాడు అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని వెలాసిటీని కనుగొన్నాడు అనమాట. ఎవరు అంటే ఎర్విన్ ష్రోడింజర్. అకార్డింగ్ టు దిస్ థియరీ పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ డిటర్మైన్డ్. మనల్ని వే ఆఫ్ క్వశ్చన్స్లో బిట్లో ఎలా అడుగుతాడు అంటే అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానికల్ థియరీ పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఎవరు కనుగొన్నారు అంటే ఎర్విన్ ష్రోడింజర్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ గో టు ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే ఏం చెప్పుకుంటాము అంటే ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ కనుగొనేటువంటి ప్రాంతం మనకి గరిష్టంగా ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఆర్బిటాల్ అంటాము. ఆర్బిటాల్ని మళ్ళీ ఎలా డిఫైన్ చేస్తాం ఒక్కోసారి చూడండి. ఇంపార్టెంట్ వన్ అది. ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్. నెక్స్ట్ గో టు నోడల్ ప్లేన్స్. నోడల్ ప్లేన్స్ అంటే ఏం చెప్పుకుంటాము అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. మీరు ఆర్బిటాల్కి నోడల్ ప్లేన్కి డిఫరెన్స్ చూడండి అమ్మా. ఆర్బిటాల్ అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటేనమ్మా ఆర్బిటాల్ అవుతుంది. ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. 0 అన్నప్పుడు ఇదేమవుతుంది అంటే నోడల్ ప్లేన్ అవుతుంది. మనకి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉన్నాయో చెప్పగలుగుతాం అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం ఎస్ ఆర్బిటాల్కి నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ వచ్చేపాటికి 0 నమ్మ. ఎస్ ఆర్బిటాల్కి నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఎన్ని 0 అవుతాయి. అదే పి ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, పి ఆర్బిటాల్కి నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ వచ్చేపాటికి 1 అవుతుంది. అదే డి ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎఫ్ ఆర్బిటాల్ తీసుకున్నట్లయితేనమ్మా, ఎఫ్ ఆర్బిటాల్కి నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ వచ్చేపాటికి 3 అవుతుంది. నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అనేవి మనకి దేనికి సమానం అంటేనమ్మా ఎజిముతల్ క్వాంటమ్ నంబర్కి సమానం. ఎలా సమానం అని చెప్పుకుంటాము అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0,
s ఆర్బిటాల్, l is equal to 1 p ఆర్బిటాల్, l is equal to 2 d ఆర్బిటాల్, l is equal to 3 f ఆర్బిటాల్స్ కింద కన్సిడర్ చేస్తామమ్మా. నెక్స్ట్ we go to షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అమ్మా. అక్కడ డయాగ్రామ్‌లో చూసినట్లయితే మనకి s ఆర్బిటాల్ గనక చూసినట్లయితే s ఆర్బిటాల్‌కి ఏ షేప్ ఉంటది అంటే స్పెరికల్ షేప్ అంటే గోళాకారంగా ఉంటుంది. p ఆర్బిటాల్ గనక చూసినట్లేనమ్మా p ఆర్బిటాల్‌కి సబ్ ఆర్బిటాల్స్ వచ్చేపాటికి px, py, pz అన్నమాట. 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి p ఆర్బిటాల్‌కి. p ఆర్బిటాల్ షేప్ వచ్చేపాటికమ్మా డంబెల్ ఇన్ షేప్ అంటాం. p ఆర్బిటాల్ షేప్ ఏంటమ్మా డంబెల్ ఇన్ షేప్. నెక్స్ట్ d ఆర్బిటాల్‌కి వచ్చేపాటికి d ఆర్బిటాల్ అనేది డబుల్ డంబెల్ ఇన్ షేప్. డబుల్ డంబెల్ ఇన్ షేప్ అంటాము. d ఆర్బిటాల్‌లో dxy, dyz, dzx, dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్, dz స్క్వేర్ అలా 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయమ్మా d ఆర్బిటాల్. d ఆర్బిటాల్ యొక్క షేప్ కనుక మనం చూసుకున్నట్లయితే డబుల్ డంబెల్ ఇన్ షేప్ అంటాము. నెక్స్ట్ f ఆర్బిటాల్ అమ్మా. f ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి అంటే 4 ఫోల్డ్ కాంప్లెక్స్. 4 ఫోల్డ్ కాంప్లెక్స్. f ఆర్బిటాల్‌కి 7 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ 7 సబ్ ఆర్బిటాల్స్ కూడానమ్మా మనం 3 డైమెన్షనల్ వ్యూలో మాత్రమే చూడగలం. ఇవి మనకి షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి. అంటే s ఆర్బిటాల్ ఇలా ఉంటుంది, p ఆర్బిటాల్ ఇలా ఉంటుంది, d ఆర్బిటాల్ ఇలా ఉంటుంది, f ఆర్బిటాల్ ఇలా ఉంటుందని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనం క్వాంటం నంబర్స్, క్వాంటం సంఖ్యల గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. అసలా ఈ క్వాంటం నంబర్స్‌ని ఎందుకు ఉపయోగిస్తాము? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్వాంటం నంబర్స్ గనక చూసుకున్నట్లయితే క్వాంటం నంబర్స్ ఆర్ యూజ్డ్ వేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫౌండ్ అండ్ ఆల్సో దేర్ ఎనర్జీస్. ఎలక్ట్రాన్స్ గురించి తెలుసుకోవటానికి అలాగే ఎలక్ట్రాన్ యొక్క శక్తుల గురించి తెలుసుకోవటానికి ఉపయోగించేటువంటి వాటిల్ని ఏమంటాము అంటే క్వాంటం నంబర్స్ అంటాము. క్వాంటం నంబర్స్ ఎన్నమ్మా అంటే క్వాంటం నంబర్స్ వచ్చేపాటికి 4 క్వాంటం నంబర్స్ అమ్మా. ఫస్ట్ క్వాంటం నంబర్ వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ n అనేటువంటి లెటర్‌తో డినోట్ చేస్తాము. సెకండ్ వన్ ఎజిముతల్ క్వాంటం నంబర్ l అనేటువంటి లెటర్‌తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ m అనేటువంటి లెటర్‌తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ స్పిన్ క్వాంటం నంబర్ s అనేటువంటి లెటర్‌తో డినోట్ చేస్తాము. ఇలా 4 క్వాంటం నంబర్స్‌లో మనకి ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, ఎజిముతల్ క్వాంటం నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్, స్పిన్ క్వాంటం నంబర్ ఇలా 4 క్వాంటం నంబర్స్ ఉంటాయమ్మా మనకి. ఈ 4 క్వాంటం నంబర్స్‌ని n, l, m, s అనేటువంటి లెటర్‌తో డినోట్ చేస్తాము. మనం ఈచ్ క్వాంటం నంబర్ గురించి డిస్కస్ చేద్దాము. దానిలో ఫస్ట్ క్వాంటం నంబర్ ఏంటమ్మా అంటే ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. ఈ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్‌ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. ఎవరు ప్రపోజ్ చేశారమ్మా? నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. n యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయమ్మా అంటే 1, 2, 3, 4లుగా గానీ KLMNలుగా గానీ ఉంటాయన్నమాట. n యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే 1, 2, 3, 4లుగా గానీ KLMNలుగా గానీ ఉంటాయి. ది n వాల్యూస్ ఆర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ KLMNలుగా గుర్తిస్తాము. అలాగే ప్రతి ఒక్క క్వాంటం నంబర్‌కి కూడానమ్మా ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అట్లాగే మన ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ యొక్క ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ గనక మనం చూసినట్లయితే ఈ క్వాంటం నంబర్ ఏం తెలియజేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ ది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిట్ యొక్క పరిమాణము మరియు శక్తుల గురించి తెలియజేస్తుందన్నమాట ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. సెకండ్ వన్ ఏం చెప్పుకుంటాము అంటే యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్ సైజ్ అండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. n విలువ పెరుగుతా ఉంటే ఆటోమేటిక్‌గా కక్ష యొక్క పరిమాణం మరియు శక్తులు 2 కూడా పెరుగుతాయన్నమాట.
ఓకేనమ్మా. ఇంపార్టెన్స్ మళ్ళొకసారి చూద్దాము. ఇట్ ఇండికేట్స్ ది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిట్ యొక్క శక్తి మరియు పరిమాణాల గురించి తెలియచేస్తుంది ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అనేది. యాస్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్, సైజ్ అండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎన్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్‌గా కక్ష యొక్క పరిమాణము, శక్తులు 2 కూడా పెరుగుతాయన్నమాట. నెక్స్ట్ వి గో టు సెకండ్ క్వాంటం నంబర్, దట్ ఈస్ ఎజిముథల్ క్వాంటం నంబర్. దానిలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకుంటామంటేనమ్మా, ఎవరు ప్రపోజ్ చేశారు? ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పుకుంటాము అంటే, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఎజిముథల్ క్వాంటం నంబర్‌ని ప్రపోజ్ చేశాడు. ఎల్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటేనమ్మా, 0-n-1. 0 నుంచి n-1 వరకు ఉంటాయన్నమాట. ఈ ఎజిముథల్ క్వాంటం నంబర్‌ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అంటే, యాంగులర్ మొమెంటమ్ క్వాంటం నంబర్. యాంగులర్ మొమెంటమ్ క్వాంటం నంబర్. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని కూడా పిలుస్తారనమాట. మనం క్వాంటం మెకానికల్ మోడల్‌లో మనకి చెప్పుకున్న విధానాన్ని బట్టి ఈ ఎజిముథల్ క్వాంటం నంబర్ సోమర్ఫీల్డ్ ప్రపోజ్ చేశాడని, దీన్ని యాంగులర్ మొమెంటమ్ క్వాంటం నంబర్ అని కూడా అంటామని ఆల్రెడీ డిస్కస్ చేశాము. నెక్స్ట్ ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ అమ్మ. ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్‌లో మనం ఏం చెప్పుకుంటాము అంటే, ఇట్ ఇండికేట్స్ ది షేప్ ఆఫ్ సబ్‌షెల్స్. అంటే తెలుగులో ఏం చెప్పుకుంటాము అంటే, ఈ ఎజిముథల్ క్వాంటం నంబర్ అనేది ఆర్బిటాల్స్ యొక్క ఆకృతుల్ని, ఉప ఆర్బిటాల్స్ యొక్క ఆకృతుల్ని తెలియజేస్తుంది అని చెప్పుకుంటాము. ఇక్కడ మన డయాగ్రామ్‌లో చూసినట్లయితే ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, నంబర్ ఆఫ్ సబ్‌షెల్స్ గనక చూసినట్లయితే, ఎన్ వాల్యూ 1 అయిందనుకోండమ్మా, ఎల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. అది ఎస్ ఆర్బిటాల్ కింద కన్సిడర్ చేస్తాము. అప్పుడు నంబర్ ఆఫ్ సబ్‌షెల్స్ వచ్చేపాటికి 1 అవుతుంది. ఎన్ వాల్యూ 2 అయితేనమ్మా, మనకి ఎల్ వాల్యూ వచ్చేపాటికి 0, 1గా రాసుకుంటాము. 0 అంటే ఎస్ ఆర్బిటాల్, 1 అంటే పి ఆర్బిటాల్ కింద రాసుకుంటాము. నంబర్ ఆఫ్ సబ్‌షెల్స్ వచ్చేపాటికి 2 అనమాట. నెక్స్ట్ ఎన్ వాల్యూ 3 అయినప్పుడు ఎల్ వాల్యూ వచ్చేపాటికి 0, 1, 2 రాసుకుంటాము. నంబర్ ఆఫ్ సబ్‌షెల్స్ వచ్చేపాటికమ్మా, ఎన్ వాల్యూ 3 అయినప్పుడు నంబర్ ఆఫ్ సబ్‌షెల్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ గో టు మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. అయస్కాంత క్వాంటం సంఖ్య అంటామమ్మా. దీనిలో ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకుంటాము అంటే, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ల్యాండే. ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పుకుంటామమ్మా? ల్యాండే అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు అని చెప్పుకుంటాము. తర్వాత ఎం వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటేనమ్మా, -L to +L ఇన్క్లూడింగ్ 0. -L నుంచి +L వరకు ఉంటాయి, ఇన్క్లూడింగ్ 0. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ది ఫార్ములా 2l+1. మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్‌లో మనం నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్ క్యాలిక్యులేట్ చేయటానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటమ్మా అంటే 2l+1. నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ది ఫార్ములా 2l+1. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ యొక్క ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ ఏం చెప్పుకుంటాము అంటే, ఇట్ గివ్స్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్ అంటే ఏం చెప్పుకుంటామంటేనమ్మా, డైరెక్షన్ ఆఫ్ ది ఆర్బిటాల్ కింద చెప్పుకుంటాం. డైరెక్షన్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఎల్ వాల్యూ 0 అయినప్పుడు ఎం వాల్యూ కూడా 0 అవుతుంది. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్‌షెల్ ఫార్ములా ప్రకారం మనం 2l+1 అనేటువంటి ఫార్ములా ఏసి క్యాలిక్యులేట్ చేస్తే నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్ వచ్చేపాటికి 1 అవుతుంది. ఎల్ వాల్యూ 1 అయినప్పుడు ఎం వాల్యూస్ ఎలా ఉంటాయంటేనమ్మా, -1, 0, +1 లాగా ఉంటాయి. నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎల్ వాల్యూ 1 అయినప్పుడు నంబర్ ఆఫ్ సబార్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎన్ వాల్యూ 2 అయినప్పుడు
ఎం వాల్యూ ఎలా రాసుకుంటాము అంటే -2, -1, 0, +1, +2గా రాసుకుంటాము. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్‌షెల్ వచ్చేపాటికి 12+1 అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి మనం కాలిక్యులేట్ చేస్తే 5 అవుతున్నాయన్నమాట. నెక్స్ట్ గో టు స్పిన్ క్వాంటమ్ నంబర్. ఈ స్పిన్ క్వాంటమ్ నంబర్‌ని ఎవరు ప్రపోజ్ చేశారంటాము అంటే ఉలెన్బక్ అండ్ గౌడ్స్మిత్. ఉలెన్బక్ అండ్ గౌడ్స్మిత్ అనేటువంటి సైంటిస్టులు స్పిన్ క్వాంటమ్ నంబర్‌ని ప్రపోజ్ చేశారు. మనకి స్పిన్‌కొచ్చేపాటికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా. వాటిలో ద స్పిన్ కంటైన్ క్లాక్‌వైస్ డైరెక్షన్. ద వాల్యూ ఆఫ్ స్పిన్ S is equal to +1/2. The spin contain anti-clockwise direction. The value of spin S is equal to -1/2. మనకి ఎలక్ట్రాన్స్ అప్‌వర్డ్ డైరెక్షన్, డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో కనిపిస్తాయి. అప్‌వర్డ్ డైరెక్షన్ అంటే పైకి ఉన్నప్పుడు స్పిన్ అనేది క్లాక్‌వైస్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తాము. ద వాల్యూ ఆఫ్ స్పిన్ S is equal to +1/2. The spin contain anti-clockwise direction. The value of spin S is equal to -1/2 కింద కన్సిడర్ చేస్తాము. ఈ స్పిన్ క్వాంటమ్ నంబర్ అనేది మనకేం తెలియజేస్తుంది అంటే ఇట్ గివ్స్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి తెలియజేసేటువంటి క్వాంటమ్ నంబర్ ఏంటి అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ మనం వచ్చేపాటికి ఈ క్వాంటమ్ నంబర్స్ ఓవరాల్‌గా టేబుల్ గనక మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఎజిముతల క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్, టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్‌పీడీ ఆర్బిటాల్స్. ఈ ఓవరాల్ టేబుల్ అనేది క్వాంటమ్ నంబర్స్ సంబంధించింది. n is equal to 1, n is equal to 2, n is equal to 3. ఓకేనా? ఎజిముతల క్వాంటమ్ నంబర్‌లో 1s, 2s, 2p, 3s, 3p, 3d అలా l is equal to 0 అయినప్పుడు 1s ఆర్బిటాలు, l is equal to 1 అయినప్పుడు p ఆర్బిటాలు, l is equal to 3 అయినప్పుడు d ఆర్బిటాల్ కింద కన్సిడర్ చేసుకొని ఎజిముతల క్వాంటమ్ నంబర్‌లో l వాల్యూస్ రాస్తాము. అట్లాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్‌లో వాల్యూస్ రాసుకుంటాము. m is equal to అని మనం రాసుకుంటాము. స్పిన్ క్వాంటమ్ నంబర్‌లో ఎప్పుడూ 2 వాల్యూసే ఉంటాయి గదమ్మా! +1/2, -1/2, +1/2, -1/2. n is equal to 1 అయినప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఎస్‌పీడీ ఆర్బిటాల్స్ వచ్చేపాటికమ్మా 2 అవుతాయి. n is equal to 2 అయినప్పుడు కేస్ షెల్‌లో మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఎస్‌పీడీ ఆర్బిటాల్ వచ్చేపాటికి టోటల్‌గా 6 అవుతాయమ్మా. n is equal to 3 అయినప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఎస్‌పీడీ ఆర్బిటాల్ వచ్చేపాటికి 10 అవుతాయమ్మా. నెక్స్ట్ అమ్మా మనం ఈ ప్రీవియస్ బిట్స్ గనక చూస్తాము. ఫస్ట్ వచ్చేపాటికి ఎలిప్టికల్ ఆర్బిట్స్ వాస్ ప్రపోజ్డ్ బై. ఎలిప్టికల్ ఆర్బిట్స్‌ని ఎవరు ప్రపోజ్ చేశారు? దీనిలో మనకిచ్చినటువంటి ఆప్షన్ గనక చూసినట్లయితే నీల్స్ బోర్, సోమర్ఫీల్డ్, ల్యాండే, రదర్‌ఫోర్డ్. ఎలిప్టికల్ ఆర్బిట్స్‌ని ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పుకుంటామంటేనమ్మా, ఎలిప్టికల్ ఆర్బిట్స్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్ అని చెప్పుకుంటాము. ఎందుకంటే నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్ట్ సర్క్యులర్ ఆర్బిట్స్, ల్యాండే వచ్చేపాటికి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, రదర్‌ఫోర్డ్ వచ్చేపాటికి మనకి వాటర్ మెలన్ మోడల్‌ని ప్రపోజ్ చేశాడు. సో, మన ఆన్సర్ ఈస్ సోమర్ఫీల్డ్. నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ వాస్ ప్రపోజ్డ్ బై. ఇందాక నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేసుకున్నాము. క్వాంటమ్ మెకానికల్ మోడల్‌ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ష్రోడింజర్, ఆప్షన్ బి హైసెన్బర్గ్, ఆప్షన్ సి ప్లాంక్స్, ఆప్షన్ డి డాల్టన్. క్వాంటమ్ మెకానికల్ మోడల్‌ని ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పుకుంటాము అంటే ష్రోడింజర్ అని చెప్పుకుంటాము. ప్లాంక్స్ అనేటువంటి సైంటిస్టు మనకి క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేశాడు. డాల్టన్ వచ్చేపాటికి అటామిక్ థియరీ ప్రపోజ్ చేశాడు. హైసెన్బర్గ్ వచ్చేపాటికి అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్‌ని ప్రపోజ్ చేశారు. సో,
మన ఆప్షన్ ఈజ్ ష్రోడింగర్. నెక్స్ట్ బిట్ వచ్చేపాటికి థర్డ్ బిట్ నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ప్రెజెంట్ ఇన్ p ఆర్బిటాల్. p ఆర్బిటాల్లో మనకి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 3. నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అనేవి p ఆర్బిటాల్లో ఎన్ని ప్రెజెంట్ అయినాయి అనుకుంటే మనకి ఆప్షన్ వచ్చేపాటికి 1. ఓకేనా అమ్మా? s ఆర్బిటాల్ అయితే 0 అమ్మా. ఓకేనా? p ఆర్బిటాల్ కాబట్టి 1, t ఆర్బిటాల్ అయితే 2, f ఆర్బిటాల్ అయితే 3. సో మన ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. p ఆర్బిటాల్ కి నోడల్ ప్లేన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక నోడల్ ప్లేన్ ఉంటుందని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ d ఆర్బిటాల్? d ఆర్బిటాల్ యొక్క ఆకృతి ఏమిటి? ఆప్షన్ ఏ స్పెరికల్, ఆప్షన్ బి డంబెల్, ఆప్షన్ సి సర్క్యులర్, ఆప్షన్ డి డబుల్ డంబెల్. మన ఆన్సర్ వచ్చేపాటికి డి ఆర్బిటాల్ యొక్క షేప్ వచ్చేపాటికి అమ్మ డబుల్ డంబెల్. డబుల్ డంబెల్ కింద కన్సిడర్ చేస్తాము. స్పెరికల్ అయితే ఎస్ ఆర్బిటాలు, డంబెల్ అయితే పి ఆర్బిటాలు. ఓకేనా? డి ఆర్బిటాల్ వచ్చేపాటికి డబుల్ డంబెల్ కింద తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేపాటికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై. ప్రధాన క్వాంటం సంఖ్యని ఎవరు ప్రపోజ్ చేశారు? ఆప్షన్ ఏ నీల్స్ బోర్, ఆప్షన్ బి ల్యాండే, ఆప్షన్ సి సోమర్ఫీల్డ్, ఆప్షన్ డి ఉలెన్బర్గ్. డైరెక్ట్ బిట్ అమ్మ. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారంటాము అంటే నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్యని ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. which quantum number will gives the orientation of the orbital? ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్ గురించి తెలియజేయబడినటువంటి క్వాంటం సంఖ్య ఏంటి? ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, ఎజిముతల్ క్వాంటం నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్, స్పిన్ క్వాంటం నంబర్. ఈ నాలుగిట్లో ఏ క్వాంటం నంబర్ అనేది ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్ గురించి తెలియజేసింది అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. ఈ యొక్క ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ కనుక చూసినట్లయితే మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్ ఏం తెలియజేస్తుంది అంటే ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వీ గో టు క్వశ్చన్ నెంబర్ 7. స్పిన్ క్వాంటమ్ నంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై. స్పిన్ క్వాంటమ్ నంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఆప్షన్ ఏ జేజే థామ్సన్, ఆప్షన్ బి నీల్స్ బోర్, ఆప్షన్ సి ల్యాండే, ఆప్షన్ డి ఉలెన్బర్గ్ అండ్ స్మిత్. మన ఆన్సర్ వచ్చేపాటికి అమ్మ స్పిన్ క్వాంటమ్ నంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై మనకి డైరెక్ట్ బిట్టే కాబట్టి ఉలెన్బర్గ్ అండ్ గౌడ్ స్మిత్ గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. నంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్లో ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. నంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ డి ఆర్బిటాల్ కనుక చూసుకున్నట్లయితే మన ఆన్సర్ వచ్చేపాటికి 5. సబ్ ఆర్బిటాల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటి అంటే 12+1. సో మన ఆన్సర్ ఈజ్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద వాల్యూ ఆఫ్ L is equal to 2. The number of orbitals in a subshell is option A 2, option B 3, option C 4, option D 5. మన ఆన్సర్ వచ్చేపాటికమ్మా ఆప్షన్ డి. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్షెల్ వచ్చేపాటికి 5 కింద కన్సిడర్ చేస్తాము. ఫార్ములా ప్రకారం రాసుకుంటాము. సబ్షెల్ క్యాలిక్యులేట్ చేయడానికి 12+1 అనేటువంటి ఫార్ములా ఉపయోగించి రాసుకుంటాము. 12+1 ఫార్ములాలో 2 into 2 plus 1 that is equal to 4 plus 1 5 కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్. ఎఫ్ ఆర్బిటాల్స్ ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ కే, ఆప్షన్ బి ఎల్, ఆప్షన్ సి ఎం, ఆప్షన్ డి ఎన్. ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఏ షెల్లో ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్పుకుంటాము అంటే మన ఆన్సర్ వచ్చేపాటికి ఎన్ షెల్. ఓకేనా? కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్.
ఎస్ ఆర్బిటాల్ కే షెల్, పి ఆర్బిటాల్ ఎల్ షెల్, డి ఆర్బిటాల్ వచ్చి ఎం షెల్లో ఉంటాయి. మనల్ని ఎఫ్ ఆర్బిటాల్ అడిగాడు కాబట్టి ఎఫ్ ఆర్బిటాల్ అనేవి ఎన్ షెల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. Splitting of spectral lines in magnetic field is called. Splitting of spectral lines in magnetic field is called. Splitting of spectral lines. అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ గా విడిపోయేటువంటివి ఏంటి అంటే ఆప్షన్ ఏ స్టార్క్ ఎఫెక్ట్, ఆప్షన్ బి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆప్షన్ సి జేమన్ ఎఫెక్ట్, ఆప్షన్ డి బోర్ ఎఫెక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగానే మనకి రెండు ఫీల్డ్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగానే మన ఆప్షన్ వచ్చేపాటికి ఏమవుతుంది అంటే జేమన్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. Which of the following gives the shapes of subshells? క్రింది వానిలో షేప్స్ ఆఫ్ సబ్షెల్స్ గురించి తెలియజేసేది ఏంటి? ఆప్షన్ ఏ ఎన్, ఆప్షన్ బి ఎల్, ఆప్షన్ సి ఎం, ఆప్షన్ డి ఎస్. షేప్స్ ఆఫ్ సబ్షెల్స్ గురించి తెలియజేసేది ఏంటి అంటే మన ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ బి ఎల్ షెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్. Splitting of spectral lines in electric field is called. Option A stark effect, option B photoelectric effect, option C Zeeman effect, option D Bohr effect. మన ఆన్సర్ వచ్చేపాటికమ్మా స్టార్క్ ఎఫెక్ట్. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్. ఆర్బిటాల్స్ అన్ని కూడా సమశక్తి స్థాయిలో ఉంటాయి, వాటిని ఏమంటాము అని అడిగారు. ఆప్షన్ ఏ ప్యూర్ ఆర్బిటాల్, ఆప్షన్ బి డీజెనరేట్ ఆర్బిటాల్, ఆప్షన్ సి హైబ్రిడ్ ఆర్బిటాల్, ఆప్షన్ డి ఎలిప్టికల్ ఆర్బిటాల్. మన ఆన్సర్ వచ్చేపాటికి చూసినట్లయితే ఎనర్జీ సేమ్ గా ఉంటే ఆర్బిటాల్ని ఏమంటాము అంటే డీజెనరేట్ ఆర్బిటాల్ అంటాము. ఓకే, we go to question number 16. నెక్స్ట్ వీడియోలో చూస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్.